యుద్ధం ఆగిపోతుంది అన్నటువంటి భయం అయితే, అదే ఆగిపోవాలి అన్నటువంటి మన తపనైతే లేదు. యుద్ధం ఆగిపోకూడదు అన్నటువంటిదే హమాస్ తెరవాలి. ఆగిపోతుందంటే వాళ్ళు భయపడిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. హమాస్కి తోడుగా హిజ్బుల్లా వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిరియాలో అమెరికాని రెచ్చగొడుతున్నారు. అమెరికాని పెను యుద్ధంలోకి దించుతున్నారు. తాజాగా అమెరికా బేసుల మీద అటాక్స్ జరిగినాయి. ఏ రాకెట్ అటాక్ టార్గెటెడ్ ద యుఎస్ ఆల్ ఒమర్ ఆయిల్ ఫీల్డ్ బేస్ ఇన్ నార్దర్న్ సిరియా. ద ఆల్ మైదాన్ రిపోర్ట్ క్లెయిమ్స్ at least 30 rockets were launched in the attacks. As per the report, US-run Al Omar oil field base was hit in the missile attacks. The base is located to the east of the Euphrates River, near one of Syria's largest oil fields. The attack was launched from within Syria, according to the Al Maydan report. ఇది సిరియాని నాశనం చేసి ఒకప్పటి సిరియా దేశాన్ని తలా ఒక గ్రూప్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని కొనేసుకుంటున్నారు, వాడేసుకుంటున్నారు. అక్కడ ప్రజలు మాత్రం అడుక్కు తింటూ ఉంటుంటారు. సిరియాలో వాళ్ళందరూ తీవ్రవాద గ్రూపులోనే చేరుతున్నారు. ఇప్పుడు ఆ సిరియాలో అమెరికాకు ఉన్నటువంటి ఆయిల్ బేస్ మీదన, ఎందుకంటే ఇప్పటిదాకా అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద దాడి చేయడం వేరు, అమెరికా ఆర్థిక మూలాలు దెబ్బతీసేటట్టు వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ నిక్షేపాల మీద దాడి చేసింది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్. దీని ఇంపాక్ట్ చాలా పెను యుద్ధానికే దారితీసే పరిస్థితి కనబడుతోంది.